హలో హాయ్ అండి, వెల్కమ్ టు విఎంకే జ్యువెలర్స్. ఈరోజు మీ అందరికీ ఇన్విజిబుల్ చైన్ ఎలా చేయాలో మేక్ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ చూద్దాము. ఫస్ట్ ఇలా గేజ్ వైర్, ఇది మనకు కావాల్సిన లెంత్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ లాకెట్, గుత్తపూసలు, వాటికి కావాల్సిన బీడ్స్, హుక్, పట్కా. ఇవి ఇన్విజిబుల్ చైన్ లాక్స్. ఇవి బయట త్వరగా దొరకట్లేదు, బట్ కొంచెం ట్రై చేస్తే తెచ్చుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. నేను ముందే వీటిని కొత్తిమీర అంటారండి. వీటిని కట్ చేసి ఇలా హాఫ్ చేసి బీట్స్ ఎక్కిచ్చేసాను. ముందే పెట్టేసుకున్నాను, లేట్ అవుతుంది అని చెప్పేసి, మీకు అందరికీ చూపించడానికి కూడా ఈజీ ఉంటుందని. సో ఇది స్ట్రింగ్, దీనికి ఫస్ట్ షుగర్ బీడ్ వేసేసాను. ఎందుకు ఇది వేస్తారు అంటే, కొంతమంది డిజైన్ కోసం వేస్తారు, కొంతమంది ఈ బీడ్ దీనిలో నుంచి జార్ రాకుండా వేస్తారండి, సపోర్ట్ కోసం. ఇలా ఇప్పుడు లాకెట్కి కింద హ్యాంగింగ్స్ పెట్టేసుకుందాం. ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ చైన్కి యూస్ చేసే గేజ్ వైర్ అండి. నేను ఆల్రెడీ హుక్కుకి అటాచ్ చేసేసుకున్నాను. హుక్కుకి అటాచ్ చేసుకొని ఒక నక్షి బాల్ పెట్టేశాను. మనకి బీట్స్ ఎంతెంత డిస్టెన్స్లో ఉండాలో ఒక చెక్ చేసుకోవాలండి. కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీనికి నేను లాకెట్ ఎక్కించాలి. లాకెట్ లాక్ చేశానండి, ఇటు గోల్డ్ బాల్స్ పెట్టి. ఇటు ఎలా అయితే సేమ్ డిస్టెన్స్లో పెట్టామో ఇటు కూడా అలాగే పెట్టుకోవాలి. ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. ఈక్వల్ లెంత్ పెట్టుకొని మిగిలిన దానికి లాక్ వేసి, ఇది ఫైనల్ లుక్ అండి. 2 సైడ్స్ అన్నీ ఈక్వల్ లెంత్ చెక్ చేసుకుంటూ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ.